హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఇది నిఫ్టీ 50 చార్టు. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ చార్టు. యాక్చువల్గా ఈరోజు మార్నింగు నిఫ్టీ అనేది 22,550 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. 1 మినిట్ సెటప్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫిబొనాకీలో మనకి గోల్డెన్ రేషియోలో రిజెక్షన్ అన్నా జరగాలి, లేదు అంటే కూడా సెకండ్ క్యాండిల్ గ్రీన్ కలర్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, స్మాల్ రిట్రేస్మెంట్ అనేది మనం ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఈసారి ఏం జరిగిందంటే థర్డ్ క్యాండిల్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఓకే, సో ఎనీహౌ యాజ్ పర్ ద మార్నింగ్ ట్రేడ్ సెటప్ అయితే ఓపెన్ ట్రేడ్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ 50లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం ఈ యొక్క స్వింగ్ హై అనేది తీసుకోవడం జరుగుతుంది. అగైన్ ఇక్కడ మనకి దీంట్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క స్వింగ్ లో అనేది కన్సిడర్ చేసుకుంటే, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రెండు సెల్లింగ్ క్యాండిల్స్ వచ్చినాయి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డెన్ రేషియోకి రావడం, ఈ రేషియోలో నుంచి రిజెక్షన్ అనేది జరగడం జరిగింది. సో ఒకవేళ మనం యాక్టివ్గా ఇక్కడ ట్రిగ్గర్ చేసినట్టయితే 48,200 కాల్ అనేది ఒకసారి చూద్దాం. 48,200 కాల్, సారీ పుట్టు డౌన్ సైడ్ కాబట్టి ఇది వచ్చేసరికి మార్నింగ్ మినిట్స్ అనమాట. సో ఈ క్యాండిల్ తర్వాత, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రం మనకు అర్థమవుతుంది రిజెక్షన్ అనేది జరిగిందని చెప్పేసి. సో ప్రాబ్లీ ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకున్నామంటే అగైన్ ఇక్కడ నుంచి కూడా 50 పాయింట్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే కిందకి రావడం జరిగింది. ఓకే, ఎనీహౌ మన యొక్క మార్నింగ్ టార్గెట్ అయితే హిట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సింపుల్ వే ఏంటంటే ఈరోజు నిఫ్టీలో అయితే మనకి మార్నింగ్ ట్రేడ్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ స్వింగ్ లో అనేది కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క గోల్డెన్ రేషియో రిజెక్షన్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం ప్రాబ్లీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ ట్రేడ్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.